హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమా కుకింగ్. ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండే జీరా గార్లిక్ రైస్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఎక్కువ స్పైసీ లేకోకుండా చాలా కమ్మగా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే విధంగా చాలా క్విక్గా కేవలం ఒక 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దానికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఈ రైస్ అనేది నూనె కంటే నెయ్యితో చేసుకుంటే కమ్మగా ఉంటుంది. నెయ్యి కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక బిర్యానీ ఆకు, అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసుకొని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెం దోరగా ఫ్రై అయ్యాక దీంట్లో పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఇదంతా బాగా ఫ్రై చేసేసుకోవాలి. మనం ఇందులో వెల్లుల్లి వేసుకున్నాం కదండి, తినేటప్పుడు ఫ్లేవరు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కమ్మగా కూడా ఉంటుందండి, ఎక్కువ ఘాటు లేకోకుండా చాలా బాగుంటుంది. మనం ఈ జీరా రైస్ కోసం రైస్ని ముందే ఉడికించుకొని పెట్టుకుంటే మనకు చాలా తొందరగా అయిపోతుంది అన్నట్టు. ఇప్పుడు దీంట్లో ఇదంతా వేగిపోయాక ఒక కప్పు వరకు రైస్ వేసేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా పుదీనా ఆకు, ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము. మనం వేసుకున్న సాల్టు, మసాలా ఇదంతా చక్కగా రైస్కి పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలి. ఎక్కువ ఘాటు లేకోకుండా చాలా బాగుంటుందండి. తప్పకుండా అయితే పిల్లలకైతే చేసి పెట్టండి, చాలా చాలా ఇష్టంగా తింటారు. ఇదంతా ఇలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క 2 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. ఎక్కువసేపు ఏం అవసరం లేదు. ఒక 2 నిమిషాల తర్వాత ఇదంతా ఒకసారి కలిపేసుకుందాము. మనకి ఇక్కడైతే జీరా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇదంతా ఇలా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఉల్లిపాయ నిమ్మకాయతోని గార్నిష్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జీరా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.